రాష్ట్రంలోని లేకపోతే దేశంలోని ఎక్కడైనా సరే ఇలా ఉంటుందని ఎవరు ఊహించడం లేదు. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా రోజురోజుకి అంబులెన్స్‌లు, ప్రైవేట్ అంబులెన్స్‌లు పెరిగిపోతున్నాయి. అక్కడ హాస్పిటల్ గోడకు చేర్చే ప్రైవేట్ హాస్పిటల్ హోర్డింగ్స్ కూడా మనకు భారీ స్థాయిలో దర్శనమిస్తున్నాయి. అంటే ఇక్కడ ఏదో జరుగుతుందనేది మాత్రం పక్కా కన్ఫర్మ్. అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే సుమారు ఒక 50 అంబులెన్స్‌లు, డ్రైవర్లు, మెయింటెనెన్స్ ఇదంతా వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? బిజినెస్ ఉంటేనేగా. ఈ ప్రైవేట్ హాస్పిటల్ హోర్డింగ్స్ ఎందుకున్నాయి? కొంతమంది చెప్పిన సమాచారం మేరకు ఏమిటంటే, కాస్త పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్ పరిధిలోని ప్రైవేట్ హాస్పిటల్స్ హోర్డింగ్స్ ఉండకూడదు, అలాగే లోపల ఏ విధమైన పార్టీ ప్రచారం కానీ మత ప్రచారం కానీ చేయకూడదు అన్నారు. మరి మన గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి అతీతమేమో అర్థం కావట్లేదు అంటున్నారు ప్రజలు. అయితే లోపలున్న ఆ ఆరుగురు, మేము మొన్ననే ఒకసారి చెప్పాం, ఆరుగురు ఉన్నారని చెప్పాంగా, ఆ వివరాలు కూడా సేకరించే పనిలో ఉన్నాం. అతి త్వరలో వారి యొక్క వివరాలు కూడా బయటపెట్టే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఏంటంటే రాత్రి మధ్యాహ్నం అక్కడికి వెళ్ళిన పేషెంట్లతోటి ఇక్కడ అన్ని రకాల వసతులు లేవు, మేము మాట్లాడతాం, మీరు పేదవారు కనుక పలానా హాస్పిటల్కి వెళ్ళండి మేము చెబుతాం అని చెప్పి అంటున్నారు. అనగానే వాళ్ళకి ఎలా ఉంటుంది? ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వ వైద్యం, అక్కడ జరిగేది ఆరోగ్యశ్రీయే అనేసరికి వాళ్ళ ఆనందం పట్టలేక చేతిలో ఎంతో కొంత పెడుతున్నారు. పైగా వీళ్ళు ఏ హాస్పిటల్కి అయితే రిఫర్ చేశారో ఆ హాస్పిటల్ వారు కూడా తగిన తాంబూలం వీరికి ఇస్తున్నారు. సో అందువల్ల వీళ్ళ ఆటలు అలా సాగుతున్నాయి. అతి త్వరలో వీళ్ళ ఆట కట్టించాలని విశ్వ ప్రయత్నాలు చాలామంది చేస్తున్నారు. ఏదో విధంగా వీళ్ళని అరికట్టి ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఒక దేవాలయం అనే భావన పూర్తి స్థాయిలో నిలబడే విధంగా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని కానీ తక్కువ చేయాలని కానీ మా ఉద్దేశం కాదు. కేవలం నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.